ఈరోజు మనతో ప్రముఖ జ్యోతిష్యులు వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, ముందుగా మేషరాశి వారికి మే నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అమ్మ, కండిషన్ కనుక ఈ మాసంలో వీళ్ళకి ఎలా ఉంటుంది కండిషన్ కనుక చూసుకుంటే 15 రోజుల వరకు రవి ఉంటాడు రాశిలో. ఎవరైతే ఇప్పుడు పేరు ప్రఖ్యాత కోసము లేకపోతే నాకు ఒక నేమ్ అండ్ ఫేమ్ కావాలి, నాకు గుర్తింపు రావాలని ఎదురు చూసేటువంటి వారికి ఈ సన్ ఇటువంటి ఫలితాలు ఇస్తాడు. అంటే ఈ మాసంలో 15 డేస్ వీళ్ళకి ఒక ప్రమోషన్ రావడానికి కానీ, కీర్తి రావడానికి కానీ, పేరు ప్రఖ్యాతలు రావడానికి కానీ, గుర్తింపు కానీ మంచి సమయంగా చెప్పుకోవచ్చు మనం. వీరికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది సార్? ఒకటేంటంటే అమ్మ, ఈ ఆర్థిక స్థానానికి అధిపతి శుక్రుడు వీళ్ళకి రాశిలో ఉన్నాడు. ఎప్పుడైతే రాశిలో సన్తో కలిసి ఉన్నాడో మెడికల్ రిలేటెడ్ పరంగా ఆరోగ్య సంబంధించినవి, అంటే జిమ్స్ లేకపోతే ఆరోగ్యాన్ని ఏదైనా కానీ వాటి మూలంగా, లేకపోతే విదేశాలకు వెళ్ళడం ద్వారా ధనయోగం అనేటువంటిది వీళ్ళకు ఉంటుంది. కాకపోతే కొంచెం ఈ శుక్రుడుకి వెనక రాసుల్లో కుజుడు రాహు ఉన్నాడు కాబట్టి, బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి కొంచెం ఎవరికైనా అప్పు ఇవ్వడం ద్వారా, అప్పులు తీసుకోవడం ద్వారా, అలాగే మరొకటి ఏంటంటే ఈ ఫైనాన్షియల్ రిలేటెడ్ మూలంగా ఏదైనా స్త్రీల మూలంగా కొంత ఘర్షణ వాతావరణం కూడా వీరికి ఈ మాసంలో ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకి ఎలా ఉండబోతుంది ఈ వారం? ఈ ఒక్క నెలలో విద్యార్థులకు కానీ, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ, ఏదైనా అసెట్స్ కొనుక్కుందాం అనుకునేటువంటి వారికి కానీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. బికాజ్ ఆఫ్ 4th హౌస్ చాలా ఫ్రూట్ఫుల్గా ఉంది ఈ నెల వీళ్ళకి. సో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా అంటే ఈ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన వాటి మీద అయితే బాగుంది. కాకపోతే 12వ స్థానంలో కుజుడు రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మనం ప్రాపర్టీ దగ్గర వాళ్ళ దగ్గర ఎటువంటి అగ్రిమెంట్స్ చేస్తున్నాము. బికాజ్ ఆఫ్ 3rd హౌస్ బుధుడు అగ్రిమెంట్ కారకుడు, కుజరాహు మధ్యన ఉన్నాడు కాబట్టి డాక్యుమెంట్స్ ఒక్కోసారి ఏమవుతాయంటే ఇలాంటి టైం మనకి అగ్రిమెంట్ పేపర్స్ చూపించినప్పుడు ఒకటి చూపిస్తారు, మనతో సంతకం చేయించుకునేటప్పుడు ఇంకోటి దాంతో సంతకం చేపిస్తారు. ఇలాంటి ఫ్రాడ్స్ చాలా జరుగుతాయి. అందుకే నేనేం చెప్తానంటే ఈ కాంబినేషన్స్ నడిచేటప్పుడు పర్టికులర్గా అగ్రిమెంట్ తీసుకున్నప్పుడే మొత్తం చదివి ఎవ్రీథింగ్ క్లియర్ అని అనుకుని, లేకపోతే ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళు ఒకటి చూపిస్తారమ్మా, సరేనండి మీరు ఓకే అంటే మనం పలానా రోజు అగ్రిమెంట్ పెట్టుకుందాము అంటారు. అగ్రిమెంట్ చేయించుకునేటప్పుడు ఆ పేపర్స్ వేరే ఉంటాయి, మళ్ళీ మీరు చూసారుగా అంటారు. అందుకని ఎప్పుడైనా మీరు అలాంటివి చేసేటప్పుడు అందరికీ చెప్పేది ఒకటే, మీరు వాళ్ళు ఏదైతే అగ్రిమెంట్ ఇచ్చారో దాని ఫొటోస్ తీసుకోమని చెప్తా. రేపొద్దున మారినా కూడా ప్రూఫ్ ఉంటుంది, బాబు నువ్వు ఫస్ట్ ఇచ్చింది ఇది, తర్వాత ఇచ్చింది ఇది అని. సో అందుకని ఆ జాగ్రత్త తీసుకోవాలి ఖచ్చితంగా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు వీళ్ళు. బట్ అసెట్స్ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో అయితే బాగానే ఉంది, డోంట్ వరీ. వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఆరోగ్యాన్ని పెద్ద ఎఫెక్ట్ అంటే ఒకటి కొంచెం చర్మ వ్యాధులు, నర్వ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేవారు కొంత చూసుకోవాలి. బికాజ్ ఆఫ్ మెర్క్యూరీ, బుధుడు నరాలకి ఈ చర్మానికి కారకుడు కుజరాహులతో కలిసి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో. ఈ మే మాసంలో మ్యారేజెస్కి సంబంధించి వీరికి ప్రతిఫలాలు ఏమైనా ఉంటాయి? ఒకటేంటంటే అమ్మా, ఈ మాసంలో వీళ్ళకి పర్టికులర్గా మ్యారేజ్ సంబంధాలు కొంచెం అంటే ఒక మెడికల్ రంగాల్లో ఉండేవారు, కొంచెం పేరు ప్రఖ్యాతలు, కొంచెం మంచి ఫ్యామిలీస్ నుంచే వస్తాయి. కాకపోతే ఇది తల్లి యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదా దూరపు సంబంధాలు రావడం అనేటువంటిది ఎక్కువగా చూపిస్తుంది. మండేస్ కనుక ఎక్కువగా ప్రయత్నం చేసినట్లయితే కుదురుతాయి. అయితే ఈ మే మాసం నుంచి కొంచెం మనకి ఇవి కూడా తక్కువగా ఉన్నాయి చెప్పాలంటే, ఈ 2-3 మంత్స్ సంథింగ్. బట్ కుదుర్చుకోవడానికి ఏం కాదు. జాబ్ అలానే బిజినెస్ చేసే వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి సార్? ఒకటి, జాబు కారకులు ఎవరైతే శని భగవానుడు ఉన్నాడో లాభస్థానంలో ఉన్నాడో, సో లాభస్థానం అనేది మనకి బిజినెస్ కూడా సూచిస్తుంది. కాకపోతే బుధుడు బిజినెస్ కారకుడైన బుధుడు ఎప్పుడైతే 12వ స్థానంలో ఉన్నాడో దీని ఎఫెక్ట్ కూడా ఇస్తూ ఉంటాడు బుధుడు. కాబట్టి కొంచెం బిజినెస్ చేసేవారు కొంత జాగ్రత్త వహించాలి ఏదైనా కానీ. ముఖ్యంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకునేవారు ఉంటారు. అది కాక ఇప్పుడు కొంచెం యుద్ధ వాతావరణాలన్నీ కూడా మనకి తెలుస్తున్నాయి. ఒక్కోసారి మనీ పే చేసేసి అంత పరిస్థితి బాగాలేదు మీకు ఎట్లా పంపిస్తామంటే వీళ్ళు మధ్యలో ఇరుక్కుపోతారు. కాబట్టి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. జాబ్ పరంగా అయితే గ్రోత్ ఉంటుందని చెప్పుకోవచ్చు మనం. బికాజ్ ఆఫ్ సన్ బాగున్నాడు కదా వీళ్ళకి, ఎట్లాగో సన్ బాగున్నాడు, సాటర్న్ 11th హౌస్లో, ఓన్ హౌస్లో ఉన్నాడు. సో ఇది మంచి ఫలితం ఇస్తుంది. ఈ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? పర్టికులర్గా వీళ్ళకి 12వ స్థానంలో కుజుడు రాహు ఉన్నారు కాబట్టి తండ్రి గారి ఆస్తి విషయంలోని, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాల్లోని, అండ్ జీవిత భాగస్వామితో అనవసరమైన గొడవలు ఒక్కోసారి చిన్న చిన్నవే పెద్దవి అయిపోతుంటాయి చూసారా, అటువంటి అంశాల్లో మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ 12th హౌస్ పాడైంది కాబట్టి. మేషరాశి వారు తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? పరిహారాలు అంటే అమ్మ, ఒకటి సూర్య నమస్కారాలు ఎంత చేస్తే అంత బాగుంటుందమ్మా. బికాజ్ ఆఫ్ 5th హౌస్ రవి అవుతాడు.
5th లార్డ్తో సహా శుక్రుడు ఉన్నాడు. కాబట్టి ఏమిటి, సూర్య నమస్కారాలు చేస్తూ సూర్య భగవాను చూస్తూ కనుక లలితాసహస్రనామాలు చదివితే వీళ్ళు అనుకున్న సంకల్పం ఏదైనా సరే నెరవేరుతుంది. ఈ రాశి వారు ఇవి కాకుండా సార్ ఇంకా ఈ నెలలో ఇది కాకుండా ఇంకా చేసుకోవాల్సినవి కానీ ఏమైనా ఉన్నాయా? అంటే ఒకటే అమ్మా, మెయిన్గా మనము గోచార ఫలితాలతో పాటు జన్మజాతకం కూడా చూసుకోవాలి ఎప్పుడు కూడా. పర్టికులర్గా ఏంటంటే ఒక వ్యక్తి మనం కేవలం జాతకం చూసి వ్యక్తి ఇలా ఉంటాడని చెప్పొచ్చు. జ్యోతిష్శాస్త్రం యొక్క గొప్పతనం అంటే లగ్నం బేస్ మీద ఉంటుంది. ఆ వ్యక్తి ఏ లగ్నం ఉన్నప్పుడు జన్మించాడు, ఆ లగ్నాధిపతి ఉన్న స్థితిని బట్టి వాళ్ళ లైఫ్ ఉంటుంది. అంటే బాగా కోపంగా ఉంటాడా, గొడవలు పడుతూ ఉంటాడా, ప్రశాంతంగా ఉంటాడా, ఎక్కువగా తిరుగుతాడా, లేకపోతే ఎక్కువ బిజినెస్ లైన్లోనే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడా, లేకపోతే ఎక్కువ ఎంజాయ్ చేస్తాడా అని ఎవ్రీథింగ్ ఉంటాయి. కాబట్టి లగ్నం ఎక్కడ ఉంది, అసలు మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, దాన్ని బట్టి అది ఏదైనా పాపకత్తెరలో ఉంటే దాన్ని సెట్ చేసుకోవడం కూడా వీళ్ళ లైఫ్ బాగుంటుంది. అంటే మీ పర్సనల్ చార్ట్లో. అలా కాకుండా కొంతమందికి ఫైనాన్షియల్ ప్లానెట్ బాగోదు వాళ్ళ జన్మజాతకంలో, పర్సనల్ చార్ట్లో. సో అప్పుడు ఆ ఫైనాన్స్ ఇచ్చే ప్లానెట్ ఏది, అసలు చాలామందికి తెలియని విషయం, ఎందుకు ఇబ్బంది పడుతుంటారంటే వీళ్ళకి ఫైనాన్స్ ఇచ్చే గ్రహం ఒకటవుతుంది, వీళ్ళు ఇంకో వైపు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే వీళ్ళకి మెడికల్ దాంట్లో ఉందనుకోండి, వీళ్ళు మెడికల్ రిలేటెడ్ ఏం చేసినా కలిసి వస్తుంది. వీళ్ళు తెలియక ఏం చేస్తారంటే మెడికల్ సైడ్ కాకుండా ఇంకోటి ఏదో ఈ కార్ షోరూమ్ పెట్టుకోవడమనో లేకపోతే ఇంకోటి ఏదో బిజినెస్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి కలిసి రాదు. అరే ఇన్ని తెలివితేటలు ఉన్నాయి నాకు, చాలా తెలివి తక్కువ ఉన్నవాడు సంపాదిస్తున్నాను, నేను సంపాదించలేకపోతున్నాను, ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే యోగం ఒక దగ్గర ఉంటే ఇంకో పని చేస్తున్నాం మనం. అంటే వాటర్, ఇప్పుడు ఒక స్థలం ఉంది, వాటర్ అక్కడ పడుతుంది, తీసుకొచ్చి ఇక్కడ బోర్ వేస్తున్నాం, వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, రాదు కదా. అట్లా ఏంటంటే ఫస్ట్ ఫైనాన్షియల్గా మీకు ఏ ప్లానెట్ ఇస్తుంది, ఏ మార్గంలో వెళ్ళాలని చెప్పేది జ్యోతిష్శాస్త్రం. అలాగే మీ ప్రయత్నాలు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, కొంతమందికి అన్నదమ్ములు సహకరిస్తారు, కొంతమందికి సహకరించారు. ఎందుకు అంటే పూర్వజన్మల్లో మీరు చేసిన పాపకర్మ వల్ల వస్తుంది, దాన్ని ఎట్లా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు ఏ డైరెక్షన్లో ఉంటే కలిసి వస్తుందని ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా మీరు ఈస్ట్లో ఉంటే మంచిదా, వెస్ట్లో ఉంటే మంచిదా, సౌత్లో ఉంటే మంచిదా, నార్త్లో ఉంటే మంచిదా అని ఉంటుంది. ఆల్ డైరెక్షన్స్ గుడ్, బట్ మీకేది పనికి వస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి తెలుసుకుంటూ చాలామంది వివాహం అవ్వట్లేదని బాధపడుతూ ఉంటారు, బట్ టైం రాదు ఒక్కోసారి. ఇప్పుడు మీరు ఈ సంవత్సరం అంతా కష్టపడి వివాహం కోసం ఎదురు చూసి చాలా రకరకాలు చూసి వెక్స్ అయిపోయే కంటే కూడా నాకు ఈ సంవత్సరం అసలు బలం లేదు, నెక్స్ట్ ఇయర్ ఉందనుకోని ఈ సంవత్సరం అంతా మీ పనులు చేసుకుని నెక్స్ట్ ఇయర్ వెతుక్కుంటే మీకు టైం సేవ్ అవుతుందిగా. సో వివాహ సమయం ఎప్పుడుంది, ఎలాంటి వ్యక్తి వస్తారు, వివాహం విషయంలో చాలామందికి ఈ మధ్య అన్ని డివోర్స్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. బికాజ్ ఆఫ్ ప్లానటరీ పొజిషన్స్ అలాంటి వాటిలోనే ఎక్కువ మంది పుడుతున్నారు. దానికి ముందుగా ఏమైనా అర్క వివాహం, కుంభ వివాహం చేసుకోవాలా, ఎటువంటి పరిహారం చేసుకోవాలి, ఏ మంత్రం చేసుకోవాలి, దీనికి భయపడాల్సిన పనేం లేదు. లలితా సహస్రనామాలో చక్కగా మనకి ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేసుకున్నాను అనుకోండి, చక్కగా సెటిల్ అవుతుంది వివాహం విషయంలో. అలాగే జాబ్ గురించి బాధపడుతూ ఉంటారు, జాబ్ సెటిల్ అవ్వట్లేదని, దానికి కూడా చక్కగా మీరు మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోవచ్చు. లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోవచ్చు. చేసుకుని హ్యాపీగా మీరు సక్సెస్ అవ్వచ్చు. ఎక్కడా కూడా శాస్త్రము నీది ఇలా ఉంది ఇలాగే అవుతుంది అనడానికైతే శాస్త్రం అక్కర్లేదు. నీకు ఇలా ఉన్నందుకు నువ్వు ఎలా సెట్ చేసుకుంటావు అని చెప్పడానికి శాస్త్రం. వైద్య రంగం కూడా అంతే కదమ్మా. నీకు జ్వరం వచ్చిందంటే నీకు జ్వరం వచ్చింది చెప్పడానికి కాదు, జ్వరం ఎలా తగ్గుతుందో చెప్పడానికి వైద్య రంగం. అట్లాగే ఈ శాస్త్రం కూడా నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు, నీ పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఏమిటి, సో ఇక్కడ నువ్వు ఏం చేసుకుంటే నువ్వు దీన్ని అధిగమిస్తావు. జాబా, బిజినెస్సా, విదేశానికి వెళ్ళడమా, లేకపోతే కొన్ని అప్పుల్లో ఉంటే నువ్వు ఎలా బయటపడాలి. చాలామంది వాళ్ళ రేపంతా అప్పులే. సో ఓం అపర్ణాయ నమః మంత్రం. ఇట్లా ఏంటంటే పర్టికులర్గా కొంతమందికి అప్పులు ఇవ్వడమే వాళ్ళ బిజినెస్ అవుతుంది. మరి వాళ్ళకి ఏమిటి అంటే వాళ్ళకి ఆ యోగం ఉంటుంది. కొంతమంది అప్పులు చేయడం వల్ల ఇబ్బంది పడతారు. సో ఈ చార్ట్లో ఏంటంటే ఇవన్నీ చూసుకోవాలి. ఇక్కడ చాలామందికి సందేహం వస్తుంది, మరి ఇవన్నీ చూసుకునేలాగైతే మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు, ఈ మే ఫలితాలని, ఆ ఫలితాలు, ఈ ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఇక్కడ రెండు విషయాలు. ఒకటి చూడండి అమ్మా, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, స్టూడియోకి వచ్చారు, ఇంటి దగ్గర మార్నింగ్ టైం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఇంటి నుంచి ఇక్కడ రావడం గంట సేపు పడుతుంది అనుకోండి. అదే ఏ ట్రాఫిక్ లేదు, హాఫ్ అన్ అవర్లో రాగలుగుతారు. ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటే 1.5 hours పడుతుంది. అంటే ఏమిటి, మీరు మీ వెహికల్ మీరే మారలేదు, కానీ ఎందుకు డిస్టెన్స్లో తేడా వస్తుందని బికాజ్ ఆఫ్ ట్రాఫిక్. అంటే బయట ఉండే పరిస్థితులు. అలాగే మన జన్మజాతకం పనిచేస్తున్నప్పటికీ బయట ఉండే గోచార గ్రహాల స్థితి మనల్ని కొంత రూల్ చేస్తూ ఉంటుంది. మీకు ఎలాగైతే ఆఫీస్కి రావడానికి 1/2 గంట నుంచి 1.5 గంటల వ్యవధి ఎలా అయితే మారుతూ ఉందో ఇది కూడా అంతే. సో అందుకని ఇవి తెలుసుకొని చేసుకోవాలి. శ్రీమాత్రే నమః.